ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మేము బాగున్నాం. మీ అందరి కోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమయాల గ్రంథము నుండి 25వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరు ఉండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, కర్మేలులో ఆస్తి గలవాడు భాగ్యవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అతడి పేరు ఏంటంటే నాబహలు. అతని భార్య పేరు అబీగయల్. వీరిద్దరూ కూడా భార్యాభర్తలు. భార్యాభర్తలను గురించి మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలారా, భార్యాభర్తల అనుబంధం అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మంచి అనుబంధం అనేది. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నాబాలు గురించి మనం చూడొచ్చు, అబీగయల్ గురించి మనం చూడొచ్చు. వారిద్దరూ భార్యాభర్తలు. భార్యాభర్తలు అయినప్పటికీ నాబాలు యొక్క మనస్సు వేరు, అబీగయల్ యొక్క మనస్సు వేరు. ఈరోజు చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా, చాలామంది భార్యాభర్తలు చక్కగా అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తూ ఉంటారండి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే కొంతమంది భార్యాభర్తలు కక్షలతోనూ, పోరాటాలతోనూ, తగాదాలతోనూ, విభేదాలతోనూ నివాసం చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో కొంతమంది భార్యాభర్తలు ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. నీతిగాను, యథార్థముగాను, సంతోషంగాను, సమాధానముగాను జీవించేటువంటి భార్యాభర్తలు చాలామంది ఉన్నారండి. ఈ నాబాలు గురించి మనం చూస్తే, ఈ అబీగయల్ గురించి మనం చూస్తే, నాబాలు మోటువాడును దుర్మార్గుడును అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక భర్తగా ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనం ఆలోచించేద్దాం. ఒక కుటుంబంలో నివసిస్తున్నప్పుడు, పిల్లలను పోషిస్తున్నప్పుడు, సంసారాన్ని చక్కబెడుతున్నప్పుడు, కాపురాన్ని చక్కబెడుతున్నప్పుడు భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి తెలుసా? మోటుతనం ఉండకూడదండి, దుర్మార్గపు తనం ఉండకూడదండి. ఏముండాలి తెలుసా? నీతి, న్యాయములు, యథార్థతలు భర్తలో ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఓ భర్తగా నువ్వు ఉంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీవు భర్తగా ఉన్నప్పుడు నీ విధి విధానాలు ఎలా ఉండాలి తెలుసా? దేవుని వాక్యానుసారంగా ఉండాలి. నీ మనస్సు మంచిదై ఉండాలి, నీ క్రియలు మంచివై ఉండాలి, నీ మాటలు మంచివై ఉండాలి, నీ యొక్క బుద్ధి కూడా మంచిదై ఉండాలి. ఈరోజు చాలామంది భర్తలను గురించి మనం ఆలోచన చేస్తే కుటుంబాల్లో సమాధానముగా ఉండరండి, ఐక్యతగా ఉండరండి, సంతోషంగా ఉండరండి. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, అబీగయలు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంటే మంచి మనస్సు కలిగినటువంటి స్త్రీ, మంచి ఆప్యాయత కలిగినటువంటి స్త్రీ, ప్రేమ కలిగినటువంటి స్త్రీ, తగ్గించుకుని స్వభావం కలిగినటువంటి స్త్రీ, ఓర్పు కలిగినటువంటి స్త్రీ అనమాట అండి. అటువంటి స్త్రీలు కుటుంబాన్ని కట్టగలుగుతారని దేవుని వాక్య లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నాబాలు విషయంలో మనం చూసినప్పుడు, అబీగయల్ విషయంలో మనం చూసినప్పుడు, వారి కుటుంబంలో జీవించినప్పటికీ నాబాలు యొక్క మనస్సు వేరు, అబీగయల్ యొక్క మనస్సు వేరు. ఈరోజు నీ మనస్సు ఎలా ఉంది? నీ భార్య మనస్సు ఎలా ఉంది? నీ భర్త మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు మంచిదై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎవరివైనా కానీ దేవుని బిడ్డలారా, భర్త మనస్సు మంచిగా ఉండాలి, భార్య మనస్సు మంచిగా ఉండాలి, పిల్లల యొక్క మనస్సు మంచిగా ఉండాలి, కుటుంబం యావత్తు కూడా మంచిగా ఉండటం వలన దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. నీ దయ, నీ ప్రేమ, నీ కనికరం ప్రతి ఒక్కరిపైన ఉంచండి. నీ శక్తి కలిగిన కార్యాలు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అనుగ్రహించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి.
నీ సేవకుడిగా నేను చేసిన మనవులు అంగీకరించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.